అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవ్య. ఐఎమ్ సైకియాట్రిస్ట్. సో ఈరోజు చిన్న అవేర్నెస్ వీడియో అనేది చూద్దాము. ఇట్ ఈస్ రిగార్డింగ్ సూసైడ్. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్స్. ఎందుకు సూసైడ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి అనేది అంటే, సూసైడ్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ గ్లోబల్లీ. అంటిల్ 2004 స్టాటిస్టిక్స్ వేర్ 13 lakhs ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. ఈ ఇయర్ కొంచెం తగ్గింది స్టాటిస్టిక్స్ అనేది. 2024 ఎండ్ కి ఇట్ వాస్ 9 lakhs, 25 కి ఇట్ వాస్ అరౌండ్ 7 lakhs. సో స్టాటిస్టిక్స్ అనేవి తగ్గినాయి. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ వరల్డ్ వైడ్. ఎందుకు అంటే సూసైడ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యూత్ అడల్ట్స్ అన్నట్టు, లైక్ 15 to 30 years ఆఫ్ ఏజ్ వాళ్ళు సూసైడ్కి గురి అవుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫ్రమ్ లోవర్ అండ్ మిడిల్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. విల్ సీ ద కాజెస్. చిల్డ్రన్ అయితే ఎకడమిక్ స్ట్రెస్, ఓకే, పీర్ ప్రెషర్, బుల్లింగ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్. బికాస్ పేరెంట్స్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమాటిక్ ఉంటే ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కూడా పడుతూ ఉంటుంది. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, కాపీ క్యాట్ సూసైడ్స్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అమాంగ్ చిల్డ్రన్, దట్ ఈస్ below 18 years of age. Among adults, most common cause is depression because they don't want to share the burden. మనలోనే దాచుకొని మనమే చూసుకోవాలి, నేనే చూసుకోవాలి అన్న బర్డెన్ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎక్కువ తీసుకుంటారు. బికాస్ ఆఫ్ దాట్ స్ట్రెస్ సూసైడ్కి గురవుతూ ఉంటారు. లాస్ట్లీ వీ కెన్ ఆల్సో యాడ్ క్రానిక్ ఫిజికల్ ఇల్నెసెస్. ఎందుకు నేను బర్డెన్ అవుతున్నాను నా ఫ్యామిలీకి, ఈ లైఫ్ ఎందుకు లీడ్ చేయాలి అని అనుకొని సూసైడ్కి గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినుంటారు, అదే ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది నాకు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆర్ ఎల్స్ బతికుండి నేనేం సాధిస్తాను, వాళ్ళు వీళ్ళు పెట్టే ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను. సో ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, ఎవరు నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అనిపిస్తుంది, అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఎవరైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటే, ఇలాంటి పొజిషన్లో మనం కరెక్ట్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ద సూసైడ్. ఫస్ట్లీ ఇటువంటి మాటలు ఎవరైనా మనతో మాట్లాడుతున్నారు అంటే, టేక్ యువర్ టైం అండ్ స్పెండ్ టైం విత్ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్ దీస్ థింగ్స్. ఫస్ట్ స్టెప్, యాజ్ ఎ ఫ్రెండ్ మీరు 5 to 10 minutes వాళ్ళ ప్రాబ్లం వినడానికి స్పెండ్ చేస్తే 70% ఆఫ్ ద సూసైడ్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. వెయిట్, వాచ్, టాక్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో ఇవి స్మాల్ నిమోనిక్స్ అన్నట్టు. వాళ్ళ కోసం వెయిట్ చేయండి, వాళ్ళు చెప్పే అంత టైం తీసుకోండి. చెప్పిన తర్వాత మీరు ఎటువంటి అడ్వైజెస్ ఇవ్వగలరో అవి ఇవ్వండి. అండ్ వీలైతే హెల్ప్కి, లైక్ బీట్ ఏ డాక్టర్, బీట్ ఎల్డర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఆర్ ఎల్స్ ఒక సైకాలజిస్ట్ కానీ, ఎనీ హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి కూడా ఉన్నాయి, లైక్ ఆసరా అండ్ ఆల్. సో వీళ్ళని మీరు కాంటాక్ట్ చేసినా యూ కెన్ సేవ్ ఎ లైఫ్.